సాగిడి బేల మండలం సాగిడి గ్రామం నుంచి వేదోత్కర్ అనిత గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే రామదాస్ నాట్లే గారు, రూపేష్ గారు అందరూ రావాల్సిందిగా కోరుతాను. మన బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ గారు, కోరుతా ఉన్నాము. జిట్టాల లింగమ్మ గారు సాగిడి గ్రామం నుంచి వారికి కూడా 60,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ని మంజూరు చేయడం జరిగింది. అలాగే కాప్రి జైనత్ మండలం కాప్రి గ్రామం నుంచి 7,00,000 గారికి 25,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. రామరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అలాగే రామరెడ్డి గారిని మీ అందరి ముందట సగర్వంగా సుబ్రంగ గారు, తిరుపతన్న, భోజిరెడ్డి మామ, నర్సయ్య గారి ముంగట ఇక్కడ నుంచి రిమ్స్ కోఆర్డినేటర్గా పార్టీ తరఫున వారిని ప్రతినిధిగా నియమిస్తా ఉన్నాము. రిమ్స్ లో హాస్పిటల్లో ఎవరు జాయిన్ అయినా కూడా రిమ్స్ లో మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా అనారోగ్యం బాధపడినా వారిని సంప్రదించాల్సిందే కోరుతా ఉన్నాము. మొదటి వారికి గాంధీ కనీశ్వరరావు రెడ్డి క్యాంపు కార్యాలయ ఉద్యోగులందరూ కూడా వారికి సహకరిస్తారు. కాబట్టి రామరెడ్డి గారిని పార్టీ తరఫున రిమ్స్ లో కోఆర్డినేటర్ గా నియమించడం జరుగుతుంది. అందరూ గట్టిగా చెప్పలేదు, వారికి అభినందనలు తెలియజేస్తారు. రామరెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు వారు కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు కట్టప్పలు అంత కష్టపడి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులు దారబోసినటువంటి కుటుంబం వారిది. కాబట్టి వారు ప్రస్తుతం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఉంటున్నారు. 7,00,000 గారికి 25,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్. అలాగే జైనత్ గ్రామం నుంచి జైనత్ మండలం నుంచి సూరం రజిత గారి కూడా 22,500 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సూరం రజిత గారి గూడ గ్రామం నుంచి, క్షమించాలి, కొత్త మండలం బోరజ్ మండలం గూడ గ్రామం నుంచి. గ్రామం వేలు నుంచి జక్కుల యోగేష్ గారు వచ్చిందా? జక్కుల యోగేష్ వస్తున్నారా? దాంట్లో సరే సరే ఓకే. జక్కుల యోగేష్ గారు మీరేనా? మీరే సరే, మన చూడమ్మా మళ్ళీ రండి. జక్కుల యోగేష్ గారు అరవపూర్ గ్రామం నుంచి 60,000 రూపాయలు మంజూరు. ఇవన్నీ కూడా వారు స్వచ్ఛందంగా అప్లై చేసుకున్నవి కావు. మన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగులు వారి ఊళ్ళలోకి వెళ్ళి నాయకులతో కోఆర్డినేషన్ చేసి వారి దగ్గర డాక్యుమెంట్లన్నీ జమ చేసి ఇవన్నీ కూడా ఇక్కడ మన క్యాంపు కార్యాలయం ఉన్నటువంటి ఉద్యోగులు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సాయి కళ్యాణ్, ఆదిత్య, అమోల్, అలాగే మిగతా నరేష్ అందరూ కూడా ఇక మన ఆఫీస్ రామరెడ్డి గారు కానీ ఈ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా దీనికోసం కష్టపడుతున్నారు. ఈ చెక్కు వెనకాల కనీసం ఒక 8 మంది కృషి ఉంది. అలాగే హైదరాబాద్ లో కృష్ణమూర్తి గారు, రామచంద్రరెడ్డి గారు వీరు నిరంతరం ఫాలో చేస్తూ ఉన్నారు. అలాగే హరీష్ గారు
ఈ ముగ్గురు కూడా హైదరాబాద్ లో నిరంతరం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కార్యాలయంతో నిరంతరం సంప్రదిస్తూ ఈ చెక్కుల్ని ఇప్పించడం జరుగుతా ఉన్నది. కాబట్టి దీని వెనకాల చాలా మంది కృషి ఉందని గుర్తించవలసిందిగా కోరుతాను. అలాగే మన లోకల్ లీడర్స్ కృషి కూడా ఉంది. జక్కుల యోగేష్ గారు అవాల్పూర్ గ్రామం నుంచి వారికి 60,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా.